శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణప్రభాభాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాదికం శ్రీకృష్ణాఖ్యగురుం భజేహమనిశం శ్రీసిత్తసంతోషణం పూర్ణాలవంశకలశాంభుదికైరవాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్నసేవ్యం శ్రీరాజయోగిగురుమంతరతో నమామి. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానందదీక్షితం పండరీనాథ యోగేంద్రం సద్గురు తే నమో నమః. శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 118వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే, ఈ కందార్థము మత నిరసనలో ఇది 2వ కందార్థము. ఏమంటున్నాడు ఇక్కడ, మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరుపరచుకొని బహుగతులను కలహింతురట్టి గతి నీకేమిటికి, గతులను కలహింతురట్టి గతి నీకేమిటికి, చపలత జనదే స్థితి నీకేమిటికి, ప్రతిలేని ఈ బట్ట బయలుండజూచి సంతతము లేనెరుక లేదని నమ్మోమిక వారి గతి నీకేమిటికి, చపలత చెందే స్థితి నీకేమిటికి అని అంటున్నాడు. మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే, అంటే ఇక్కడ ఈ మతముల వారలు అని అంటే ఈ బుద్ధిచే నిర్ణయింపబడినటువంటి యొక్క ఏ అనుభవం అయితే ఉన్నదో ఆ అనుభవాన్ని వారి మతానికి తగ్గట్టుగా నిర్ణయం చేసుకొని ఈ యొక్క శాస్త్ర మర్యాదల చేత వాళ్ళు కొన్ని గ్రంథాలను రచించి మా మతమే గొప్పది, మా మతమే గొప్పది అని చెప్పుకుంటున్నారు కదా. మరి ఈ మతం అనేటువంటిది ఒక మితి కలిగినటువంటిదే, కానీ అంటే ఆ మితి అని అంటే ఇక్కడ ఒక హద్దు. మితి అనేటువంటిది ఉపాధి ఎంతవరకు ఉంటుందో ఆ మితి అనేటువంటిది అంతవరకే ఉంటుంది. కాబట్టి ఆ మితి అనేటువంటిది ఒక ఆవరణం కలిగినటువంటిదే, కానీ ఆవరణ రహితమైనటువంటిది వాళ్ళు చెప్పేటువంటి ఏ బ్రహ్మ పదార్థం అయితే ఉన్నదో అది కాదు. అది ఆవరణ బ్రహ్మము గురించే చెప్పినటువంటి మాటలు కానీ వాళ్ళ మతము కానీ మరి ఆవరణ రహితమైనటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు తెలుసుకోలేదు. కాబట్టి ఈ మతములు అనేటువంటివి మరి ఎలా ఆవిర్భవించినవి అంటే వారి బుద్ధి చేత నిర్ణయింపబడినటువంటి యొక్క అనుభూతి ఏదైతే ఉన్నదో అనుభూతి అయినటువంటి అంశములను ఒక గ్రంథముగా శాస్త్రాలచే నిర్మాణం చేసుకొని వాటికి మరి తెలుసుకుంటే మోక్షము అని చెప్పి కృషి చేసే వాళ్ళు ప్రపంచంలో కొల్లలుగా ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ కృషి చేయ వారికి ఈ దేశ కాలానుగుణ్యముగా మహాత్ములు అవతార పురుషులై మరి అవతరించినారు కదా. అవతరించినటువంటి వారు
మరి విభిన్న మతములను మార్గాలుగా సూచిస్తూ అందుకు అనువైన జీవన విధానములో పెక్కు ఆచార విచారాలు ప్రతిపాదించి ఉన్నారు కదా. మరి వాటిలో ముఖ్యమైనటువంటివి ఏవి అంటే ఇక్కడ ఈ శాస్త్రాలు అనేటువంటివి ఇవి శాస్త్రాలచే వాళ్ళ యొక్క మతమును ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క ఏ శాస్త్రాలు అయితే ఉన్నాయో చెట్ శాస్త్రాలు అనేటువంటివి ఆ చెట్ శాస్త్రాల ద్వారా వాళ్ళు యొక్క నిర్మాణం చేసుకొని ఆ నిర్మాణంలో పట్టిన ఒక మితి అనేటువంటి ఆవరణంలోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఆ కొట్టుమిట్టాడేటువంటి ఆ యొక్క ఆ మతాలు ఏవి అంటే ఇక్కడ అద్వైతము, ద్వైతము, విశిష్ట ద్వైతము, శౌరము, శాక్తేయము, గాణపత్యము మొదలైనవి షణ్మతములుగా ప్రచారములోనున్నవి. ఇవి అన్నీ కలిసి ప్రపంచములో విభిన్న సాంప్రదాయములుగా ఏర్పడి ఏకత్వ ప్రతిపాదన పోయి భిన్న భిన్న ద్రష్టలు బలపడి ఐకమత్యము దెబ్బతీసి మత కలహములకు దారితీసినదిగా మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి అలాంటి మతముల చేత తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేర్పరచుకొని బహుగతులను కలహింతురట్టి గతి నీకేమిటికి అని చెప్పి ఇక్కడ మనకు సూచన చేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు. కాబట్టి వారి యొక్క బుద్ధికి అందినంత ఆ అనుభూతి అంశం ఏదైతే ఉన్నదో ఆ అనుభూతి అంశం అనేటువంటి దానిని వాళ్ళు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే తాము ప్రతిపాదించిన సిద్ధాంతమునకు అనువుగా ఆచార విచారములు శాస్త్ర ప్రమాణములు మితమేర్పరచుకొని ఒక కాలమానముతో సాంప్రదాయముగా నిర్ణయించుకొని బహుగతులను కలహింతురు అనేక విధములుగా శాస్త్రార్థము చేస్తున్నారు. అట్టిగతి నీకేమిటికి భిన్న భిన్న భ్రాంతులకు లోనయ్యేటువంటి వాళ్ళు కానీ ఆ భ్రాంతి రహితమైనటువంటి వారులా అంటే కాదు, ఆ భ్రాంతిలో చిక్కి మునుగానాం తేలానాం. కాబట్టి అలాంటి భ్రాంతి చపలత చెంది స్థితి నీకేమిటికి అది ఎంత భ్రాంతి స్వరూపమే, ఆ భ్రాంతి జన్యమైనటువంటిదే. లేని దానిని ఉన్నట్లు ఉన్నదానిని లేనట్లు వారి యొక్క బుద్ధికి అందినంత వాళ్ళు ఆ చపలత చెందే స్థితి చేస్తున్నారు. కాబట్టి అదంతా చపలత చెందేది. కాబట్టి అట్టి మార్పు చెందే అటువంటి స్థితి నీకు ఎందుకు? ఇక్కడ ఏది ఈ శాస్త్రాల ద్వారా ఏ మతాలైతే ఏర్పడ్డాయో ఆ మతాలన్నీ కూడా బ్రహ్మ పదార్థం అని చెప్తున్నాయి కదా. ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో అది మార్పు చెందేటువంటిదే, అది చపలత్వం చెందేటువంటిదే, మార్పు చెందేటువంటిదే. కాబట్టి ఆ మార్పు చెందే లక్షణము అదే మూల కారణం. కాబట్టి ఆ జనన మరణములకు భ్రాంతి స్వరూపము అదే. వాళ్ళు చెప్పేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే ఈ జనన మరణములకు భ్రాంతి స్వరూపమైనటువంటిది, అదే భ్రాంతి. కాబట్టి ఆ భ్రాంతి నీకెందుకు, ఆ భ్రాంతిని వదులుకోమని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి చపలత చెందే స్థితి నీకేమిటికి ప్రతిలేని ఈ బట్ట బయలుండజూచి సంతతము లేనెరక లేదని నమ్ము అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క ప్రతిలేని ఈ బట్ట బయలు అంటే ప్రతిలేని అంటే సాటి లేనిది. సాటి లేనిదంటే దేనికి సాటి? అది దేనికి సాటి కాదు, తనకు తానే సాటి అయినటువంటిది, అది పరిపూర్ణ పరభావ్యము. మరి అలాంటి పరిపూర్ణ పరభావ్యమును గురువాక్యము ద్వారా గురుముఖత విచారించి ఆ గురుముఖత దాన్ని తెలుసుకొని సంతతము ఎల్లవేళలా ఈ లేనరక లేనిదని నమ్ము. కాబట్టి దీనికి మూలము లేని గుర్తెరిగే శరీరము లేనిదని దృఢపరచుకొనుము. కాబట్టి ఈ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉన్నదో మన సిద్ధాంతము పరిపూర్ణ భావము యొక్క విలువను పేర్కొనుచు ఇదొక మతము కాదని, మతి బుద్ధికి కూడా శక్తినిచ్చే జ్ఞానము, దానికి ఆవరణమగు జ్ఞేయము, వీనిని గుర్తించు జ్ఞాత అంటే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అను త్రిపుటిని మీరి గురువాక్యానుసారముగా మాత్రమే గుర్తింపవీలగు కేవలత్వము కలిగిన పరిపూర్ణమునందు దానికి మూలము గాని స్థానము గాని లేదని, అనగా పరిపూర్ణమెరిగి ఎరుకనెరిగి ఎరుకను మాను అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఏ జ్ఞానము జ్ఞానము జ్ఞేయం అనేటువంటి త్రిపుటి అనేటువంటిది ఏ ఎరక అయితే ఉన్నదో ఆ ఎరక చేత మరి కేవలత్వము కలిగినటువంటి పరిపూర్ణ పరభావ్యమునందు దానికి మూలము గాని స్థానము గాని లేదని, అనగా పరిపూర్ణమెరిగి ఎరుకనెరిగి ఎరుకను మాను అను ప్రతిపాదనతో పరిపూర్ణ సిద్ధాంతముగా అచల ఋషులచే
సిద్ధాంతీకరించబడినది. కావున మరి ఈ యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటిది ఇది జనన మరణ భ్రాంతి రహితమునకు ఈ మార్గమే సరి అయినదిగా మరి అచల ఋషులు నిర్ణయం చేసి ఈ సిద్ధాంతాన్ని ఈ లోకానికి లోక కళ్యాణం కొరకై అందించినారు. కాబట్టి ఇది భ్రాంతి జన్యమైనటువంటి ఈ మతాంతరములు చెప్పినటువంటి బోధలన్నీ కూడా భ్రాంతి జన్యమే కానీ భ్రాంతి రహితము కాదు. కాబట్టి భ్రాంతి జన్యమైనటువంటి చతులత చెందేటువంటి స్థితి నీకెందుకు? మరి భ్రాంతి రహితమైనటువంటిది అది కేవలాత్మ బట్టబయలనేటువంటిది పరిపూర్ణ ప్రభావ్యమైతే ఉన్నదో అది జనన మరణములు లేనటువంటి ఈ మార్గం ఏదైతే ఉన్నదో ఇది భ్రాంతి రహితమైనటువంటి మార్గం అని మనకు కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థం ద్వారా ఇది భ్రాంతి రహితమైనటువంటి స్థితి. కాబట్టి భ్రాంతి మరి జన్యమైనటువంటిది మతముల వారు చెప్పేది భ్రాంతి జన్యమే కానీ భ్రాంతి రహితము కాదు. భ్రాంతి రహితమైనటువంటిదే మూలం లేని గుర్తెరిగే శరీరం ఎప్పుడైతే లేకపోతుందో అది భ్రాంతి రహితమైనటువంటి పరిపూర్ణ పరభావ్యము స్వతసిద్ధమై ఉన్నదని తెలియజేస్తూ మతాంతరాలు చెప్పిన మతముల వారు చెప్పిన దానికన్నా అతీతమైనటువంటిది ఈ యొక్క పరిపూర్ణ పరభావ్యం అనేటువంటి దాన్ని మరి ఇక్కడ మనకు ఇంత గొప్ప అయినటువంటిది బృహద్వశిష్టమైనటువంటి సిద్ధాంతమైనటువంటి పరిపూర్ణ బోధ అచల బోధ ఇది సిద్ధాంతం అని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.